హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీమ్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మ్యాట్రిసెస్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాము. ఇది ఫైనల్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఈ ప్రాబ్లము క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం. మామూలుగా చేస్తే ఇది ఏంటంటే చాలా టైం టేకింగ్. సో మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాం. మనకి ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ క్యాలిక్యులేటర్ అనేది ఎలో చేస్తారు ఎగ్జామ్ వాళ్ళకి. సో మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం. అంతేకాని చిన్నప్పటిలాగా మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది జనరల్గా ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అనే మెథడ్ మాత్రం చేయకండి, ఓకేనా? సో క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిటర్మైన్ ద మోడల్ మ్యాట్రిక్స్ పి ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆల్సో వెరిఫై దట్ పి ఇన్వర్స్ ఏపీ ఈజ్ అ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం మోడల్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ నుంచి. తర్వాత ఏం చేయాలంటే పి ఇన్వర్స్ ఏపీ అనేది డయాగోనలైజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసి ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ మనం A⁴ A⁴ ఆల్సో మనము డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ ప్రాబ్లంలోనే పవర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా కవర్ అవుతుంది అన్నట్టు. మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఫైనల్ ఎగ్జామ్కి చూడండి. మరి వర్కింగ్ రూల్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బేసిక్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సెకండ్ ఏంటంటే కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. థర్డ్ ఏంటంటే మనము మోడల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేయాలి. అంటే మనకి ఆ ఐగన్ వెక్టర్స్ వస్తాయి, దాన్ని మనం ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే చాలు. ఇది x1 వెక్టర్, x2 వెక్టర్, x3 వెక్టర్. ఏంటివి వెక్టర్స్? ఇక్కడ కనుక్కుంటామే ఆ వెక్టర్స్ అన్నిటిని కూడా ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాయగలిగితే దాన్ని మనం మోడల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం అన్నట్టు. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంది, మనం చేయాల్సింది ఏంటంటే డయాగోనలైజేషన్ ఎవ్రీ మ్యాట్రిక్స్ అవుతుందా అంటే చెప్పలేం. అది బేస్డ్ ఆన్ ద డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితేనేమో డయాగోనలైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అదే డిటర్మినెంట్ అనేది మనకి ఇక్కడ 0 అయిందనుకోండి, డయాగోనలైజేషన్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో డయాగోనలైజేషన్కి ఏం చేయాలంటే మనం పి ఇన్వర్స్ ఏపీ కనుక్కోవాలి. ఈ పి ఇన్వర్స్ ఏపీ అంటే మనకి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. అదంతా ఉంటుంది కదా, అదంతా లేకుండా సింపుల్గా మనకి క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం, లెందీ కాకుండా, ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్లీ. ఇన్ ద ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఐగన్ వాల్యూస్ కనుక్కుందాం. మనకి ఐగన్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, మామూలుగా డిటర్మినెంట్ ఆఫ్ A - λI ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్, ఇది రాసాక డైరెక్ట్ మీరు ఈ స్టెప్ రాయండి. ఏంటంటే అది λ³ మైనస్ ట్రేస్ A ఇంటూ λ² ప్లస్ ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A. ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి λ³ తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A ఇంటూ λ మైనస్ det A ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ ట్రేస్ ఆఫ్ A కావాలి, ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ A కావాలి, డిటర్మినెంట్ ఆఫ్ A కావాలి. సో నేను ఏంటంటే క్యాల్కులేటర్ యూజ్ చేసి వీటిని చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నా దగ్గర ఉన్న క్యాల్కులేటర్ ఇది ఫ్రెండ్స్. మీరు ఇంకొక సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఉంది కదా, ఏ క్యాల్కులేటర్ అయినా వాడండి, నాట్ అన్ ఇష్యూ. లేటెస్ట్ వర్షన్ ఆల్రెడీ నేను వీడియో చేశాను, పైన మీకు ఐకాన్ సింబల్ కనబడుతుంది. కావాలంటే ఐగన్ వాల్యూస్ ఎలా చేయాలి, మ్యాట్రిక్స్ ఎలా తీసుకోవాలనేది అందులో చెక్ చేయండి. లేదు సార్ అంటే మీకు తెలిస్తే పర్లేదు. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే జనరల్గా ఏంటంటే మోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చేయాలి, ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ కనుక్కోవాలి, డిటర్మినెంట్ కనుక్కోవాలి. అంటే మ్యాట్రిక్స్ మోడ్లోకి వెళ్ళాలి. అందుకనే మోడ్ అన్నా నేను. మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మ్యాట్రిక్స్ ఎన్నోది 6th ప్రెస్ చేయండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ డిఫైన్ చేసుకోవాలి. దీన్ని మ్యాట్రిక్స్ ఏ అనే పేరు ఇస్తున్నాను. మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ ఎంత, 3/3. ఇప్పుడు మ్యాట్రిక్స్ వాల్యూస్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వాల్యూ ఎంత, -2 అని ఈజ్ ఈక్వల్ టు అనండి. నెక్స్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు -3 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు -6 ఈక్వల్ టు -1 ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ డిఫైన్ చేశాక ఒక్కసారి వెరిఫై చేసుకోండి అన్ని రోజు కరెక్ట్ ఉన్నాయి లేదా. -2 2 3 -2 2 3 కరెక్ట్, 2 1 -6 2 1 -6 కరెక్ట్, -1 -2 0 -1 -2 0 రైట్. ఇప్పుడు ఇది ఏసీ అనండి. ఏసీ అంటే జనరల్గా ఆల్ క్లియర్ అని అర్థం. కానీ మనకి ఇదేంటంటే ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ మోడ్లో ఉంది, ఇది ఆల్రెడీ సేవ్ అయింది. సేవ్ అయింది ఎలా చెక్ చేయాలంటే Shift+4 ప్రెస్ చేయండి. ఎందుకంటే 4 పైన మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి మ్యాట్ ఏ అనే పేరు ఇచ్చాము, ఈజ్ ఈక్వల్ అని చెక్ చేయండి. సో ఇది సేవ్ అయినట్టే, మనకి సిస్టంలో మినిమైజ్ అయినట్టు మీనింగ్. ఈ విధంగా క్యాల్కులేటర్లో కూడా మినిమైజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ మ్యాట్రిక్స్కి ఏం కావాలంటే డిటర్మినెంట్ కావాలి. సో Shift+4 మ్యాట్ ఏ డిటర్మినెంట్ కావాలి కదా మనకి. డిటర్మినెంట్ అంటే 7th కాలం. Shift+4 మ్యాట్ ఏ ప్రెస్ 3 ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఈజ్ ఈక్వల్ బటన్. డిటర్మినెంట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మనకి 45 వచ్చింది. పెట్టుకోండి, det A ఈజ్ ఈక్వల్ టు 45. నెక్స్ట్ ఏం కావాలి నీకు, ఇంకా ట్రేస్ కావాలి, ఇంకా అడ్జాయింట్ A కావాలి. అడ్జాయింట్ A అంటే నార్మల్గా ఫస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు
adjoint A by det A, అవునా కదా? సో మరి adjoint A అంటే ఏమొస్తుంది చెప్పండి మనకి, A ఇన్వర్స్ ఇంటూ det A. ఇది చేస్తే మనకి adjoint A వస్తుందా లేదా? ఇది ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ డైరెక్ట్గా adjoint A అనే ఆప్షన్ లేదు మనకి, ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నానంటే షిఫ్ట్ 4 ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ 3 ఇన్వర్స్ అంటే ఎక్స్ ఇన్వర్స్ బటన్ ఇంటూ డిటర్మినెంట్. ఇప్పుడే చెప్పాక డిటర్మినెంట్ ఎంత వచ్చింది, 45 వచ్చింది. సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బటన్, ఇట్ గివ్స్ ఏ adjoint A. ఇది adjoint A అన్నట్టు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ adjoint A అవసరం అంటే ఏం అవసరం లేదు, నాకు ఏం కావాలంటే ట్రేస్ ఆఫ్ adjoint A కావాలి. అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ చేయండి, -12 -3 -6, -12 మైనస్ ఎంత -15, -15 -6 ఎంత -21. సో ఇది -21. ట్రేస్ ఏ ఎంత మనకి -1. సో ఈ వాల్యూస్ అన్ని కూడా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ -21 లాంబ్డా -45 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్. ఈ క్యూబిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి అంటే లాంబ్డా వాల్యూస్ వస్తాయి అన్నట్టు, ఓకేనా? సో లాంబ్డా వాల్యూస్ ఇక్కడ కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఎలా అంటే ప్రెస్ ఏసీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడ్ మారిస్తే ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ అనేది క్లియర్ అయిపోతుంది, అంటే ఉండదు, ఇంకా ఉండదు. కానీ మనకు తప్పదు, ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలి కదా. పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ అంతా 3. సో ఈక్వేషన్స్లోకి వెళ్ళండి, 5th ఆప్షన్ క్యూబిక్ పాలినామియల్ అనేది 4th, 3rd క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం ఏం చేస్తున్నానంటే 4th కాలం ప్రెస్ చేస్తున్నాను, అంటే క్యూబిక్ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఏ అంటే ఏంటంటే ఎక్స్ క్యూబ్ క్వశ్చన్, ఇక్కడ లాంబ్డా క్యూబ్ క్వశ్చన్ ఎంత 1, నెక్స్ట్ లాంబ్డా స్క్వేర్ క్వశ్చన్ 1, నెక్స్ట్ లాంబ్డా క్వశ్చన్ -21, నెక్స్ట్ కాన్స్టెంట్ -45 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ప్రెస్ చేస్తే మనకి x1 5 వచ్చింది, x2 -3 వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, ఈజ్ ఈక్వల్ టు అంటే ఈక్వేషన్ టైప్ వచ్చింది. మరి అదేంది, క్యూబిక్ ఈక్వేషన్ చేస్తే 3 రూట్స్ రావాలి కదా సార్, 2 రూట్స్ వచ్చాయి ఏంటి అంటే ఇక్కడ లాజిక్ ఉంది. ఏంటంటే క్యాలిక్యులేటర్ అనేది ఎప్పుడైనా రిపీటెడ్ రూట్స్ తీసుకోదు. సో మనకి ఏంటంటే x1 అనేది 5, ఇంకొకటి ఏంటంటే x2 అనేది -3 రాసుకోండి ఇక్కడ మీరు, ఓకే? ఒకటేమో 5, ఇంకోటేమో -3. సార్ మరి ఇందులో 2 ఉన్నాయి కదా, రిపీట్ అయింది 5నా -3నా ఎలా తెలుస్తుంది నాకు అంటే డిటర్మినెంట్ కనుక్కోండి. డెట్ ఎంత రావాలంటే 45 రావాలి. 5 3 సార్ -15. ఏం చేస్తే 45 వస్తుంది, 5తో మల్టిప్లై చేయాలా -3 తోట, -3. సింపుల్, అవునా కదా? మనకు తెలుసు ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఏం చెప్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. ఆ విధంగా మనం రిపీటెడ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. సరే, ఎనీహో ఇప్పుడు ఈ ఐగన్ వాల్యూస్ కనుక్కోవడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి, ఓకేనా? సెకండ్ స్టెప్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మనకి ఐగన్ వెక్టర్ కనుక్కుంటున్నాను. సెకండ్ స్టెప్లో ఐగన్ వెక్టర్ అంటే ఏంటంటే a మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఫస్ట్ దేనికి కావాలి ఐగన్ వెక్టర్ అంటే లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 5కి కావాలి మనకి, ఇది ఫస్ట్ వెక్టర్. సో ఫస్ట్ ఐగన్ వాల్యూ, దీనికి ఫస్ట్ వెక్టర్ ఏంటంటే a మైనస్ లాంబ్డా ప్లేస్లో 5 రీప్లేస్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు a మైనస్ 5i ఇంటూ ఎక్స్ కావాలి. మరి వేర్ ఏ ఏంటిది, ఇది ఏ. అంటే సింపుల్గా మనం ఏం చేయాలి, ఈ డయాగ్నల్స్ ఉన్నాయి చూసారా, డయాగ్నల్స్లో నుంచి 5 తీసేయాలి అంతే, రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ సేమ్. సో చూడండి, a మైనస్ 5i ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏమొస్తుంది అంటే డయాగ్నల్స్లో నుంచి 5 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది -2, ఇది -5 అని చెప్పాను కదా మనకి. సో -2 -5 ఎంత -7. నెక్స్ట్ది 1 -5 ఎంత -4, 0 -5 ఎంత -5. రెస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ రాయండి. ఇది 2 -3 2 -6 -1 -2 ఇంటూ x1 x2 x3. ఈ క్యాపిటల్ X అనేది వెక్టర్గా కన్సిడర్ చేసి దాన్ని x1 x2 x3 మీరు కావాలంటే xyz అనుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. దీని రిజల్ట్ వచ్చేది ఏంటంటే క్యాపిటల్ X1 వెక్టర్, దేనికి కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ λ1 అని అర్థం, 0 0 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఈ సింప్లిఫై చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి చేస్తున్నాం అన్నట్టు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సాల్వ్ చేస్తారు, నేను మాత్రం ఎక్లాన్ ఫామ్ యూజ్ చేస్తే చేస్తాను. సో నాకు డయాగ్నల్ ఎలిమెంట్ అనేది సింపుల్గా ఉండాలి. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంటర్చేంజ్ చేసుకుంటాను. ఇంటర్చేంజ్ చేశాను. ఇవి వెక్టర్స్ మళ్ళీ ఇంటర్చేంజ్ కావు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిక్స్ మాత్రం ఇంటర్చేంజ్ అవుతాయి, వెక్టర్స్ ఏంది అవే, కిందిది పైకి పైది కిందికి రాసినట్టు అంతే మనం ఇక్కడ, ఓకేనా? సో ఇప్పుడు ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని ఎక్లాన్ ఫామ్లోకి మార్చడం అంటే ఏంటంటే ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ కనుక్కుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి ఈ x1 x2 x3లో, అదే మనం చేసేది అంతే. సో ఎక్లాన్ ఫామ్లో ఏం చేస్తాం, ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని బిలో ద డయాగ్నల్ ఎలిమెంట్ 0 చేయాలి, ఓకేనా? సో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఏం చేస్తే మనకు బెటర్, ఇక్కడ
దీన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, అదే ఈ రోకి ఫస్ట్ అయితే నేను సెకండ్ రో చేస్తాను. ఎనీహౌ ఇన్ దట్ కేస్ ఫస్ట్ రో ఈజ్ యాజ్ ఇట్ ఈస్, దేర్ ఈజ్ నో చేంజెస్. ఐ కరెక్ట్? 2 - 2 0, -4 -4 -8 -6 -10 -16. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్, ఇక్కడ నేను -7 ఉంది, ఇక్కడ -1, సో -7తో మల్టిప్లై చేసి యాడ్ చేయండి అంతే. సో -7తో మల్టిప్లై చేశాను, మళ్ళీ యాడ్ చేస్తున్నాను. -7 + 7 0, 2 + 14 ఈజ్ 16, -3 + 35 ఈజ్ 32. ఓకే, ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈజ్ x1 x2 x3 0 0 0. ఇప్పుడు చూడండి, సెకండ్ రో అండ్ థర్డ్ రో రెండు సిమిలరా కాదా, జస్ట్ -8తో మల్టిప్లై చేసి. సో సింపుల్గా ఇప్పుడు ఈ రో 0 చేయాలి కాబట్టి R3 → R3 + 2R2 చేసామనుకో, అప్పుడు మనకేమొస్తుందంటే ఫస్ట్ రో సెకండ్ రో అనేవి యాజ్ ఇట్ ఈజ్, దేర్ ఈజ్ నో చేంజెస్. ఏంటి అవి, -1 -2 -5 0 -8 -16. ఇది 0 + 0 ఈజ్ 0, ఇక్కడ 2 రాస్తున్నాను చూడండి. 16 - 16 0, 32 - 32 0, ఇంటూ x1 x2 x3 0 0 0 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇది ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. అంటే మనం ఎక్లాన్ ఫామ్లో చేసాము. ర్యాంక్ ఆఫ్ ఏ 2 అయితే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు మనకి LI వెక్టర్స్ వస్తాయన్నట్టు. ఎన్ని వస్తాయంటే n - r. n అంటేనేమో మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3, r అంటే ర్యాంక్ 2. అంటే ఇప్పుడు x1 x2 x3లో ఏదో ఒకటి లీనియర్లీ ఇండిపెండెంట్గా చూడాలి. ఓకేనా? సో మనకి బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వెళ్ళాలి. ఆ విధంగా మనం x1 x2 x3 వాల్యూస్ కనుక్కోవాలి. బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే బ్యాక్ నుంచి మల్టిప్లై చేస్తూ రాయడం అంతే. 0 × x1 + 0 × x2 + 0 × x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 0 × x1 -8 × x2 రాయండి దీన్ని. -8 × x2, నెక్స్ట్ -16 x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఐ థింక్ -8 కామన్ వస్తుంది కదా, అప్పుడు x2 + 2x3 ఈజ్ ఈక్వల్ 0 కదా. సో దీని నుంచి x2 ఈజ్ ఈక్వల్ టు -2x3 వస్తుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ అనుకున్నాను, ఐ మీన్ లీనియర్లీ ఇండిపెండెంట్ వాల్యూ తీసుకోవాలి కదా. సో నేను x3 ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటున్నాను. x3 అనేది ఇక్కడ k అనుకుంటే అప్పుడు నాకు x2 ఈజ్ ఈక్వల్ టు -2k అవుతుంది. సో నాకు x3 వచ్చింది, x2 వచ్చింది, ఇంకా రావాల్సింది ఏంది, x1 రావాలి. ఈ x1 రావాలంటే మళ్ళీ బ్యాక్ సబ్స్టిట్యూషన్ ప్రకారం చేస్తే -1 × x1 ఈజ్ -x1, -2 × x2 -5x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము x2 వాల్యూ x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x1 వస్తుంది. సో -x1 -2 × x2, x2 ఎంత, -2k, సో -4k, -5 × x3 ఎంత, k ఈజ్ ఈక్వల్ టు 0. సో -x1 - k ఈజ్ ఈక్వల్ టు 0. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, -k. సో x1 x2 x3 వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో రాస్తున్నాను చూడండి. సో క్యాపిటల్ X1గా రాస్తామన్నట్టు, ఫస్ట్ వెక్టర్ కాబట్టి. ఇందులో x1 వాల్యూ, x2 వాల్యూ, x3 వాల్యూ మనం రాయాలి. చెప్పండి, x1 ఎంత మనకి ఇక్కడ, x1 వచ్చేసి -k, x2 ఎంత -2k, x3 ఎంత k. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో మనం -k కామన్ తీసాం అనుకోండి. -k నేను కామన్ తీస్తే నాకేమొస్తుందంటే 1 2 -1 వస్తుంది. సో ఇది మనకి వెక్టర్ అన్నట్టు, ఇది x1 వెక్టర్. ఇప్పుడు x2 వెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ λ ఈజ్ ఈక్వల్ టు -3. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే λ ఈజ్ ఈక్వల్ టు -3కి ఐగన్ వెక్టర్ కనుక్కుంటున్నాను. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఐగన్ వాల్యూస్ 5, -3, -3 అంటే -3 రెండు సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 2 వెక్టర్లు రావాలి. అది ఒక పాయింట్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రిపీట్ అయితే 2 వెక్టర్లు వస్తాయన్నట్టు ఈ ఈక్వేషన్ నుంచి. ఎనీహో ఇక్కడ a + 3i × x, వేర్ a అనేది ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సింపుల్గా ఏం చేయాలంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ మనం ఏం చేయాలి, 3 యాడ్ చేస్తాం అంతేనా. సో యాడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది, సో -2 + 3 ఎంత, 1, 1 + 3 ఎంత, 4, 0 + 3 ఎంత, 3. ఈ రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కదా, అవి రాసేయండి. ఇంటూ ఈ ఎక్స్కి సింపుల్గా మళ్ళీ x1 x2 x3 మీ ఇష్టం, మీరు XYZ అనుకున్నా పర్లేదు, మీ టీచర్లు ఎలా చెప్పినా కానీ అలానే చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే మళ్ళీ ఎక్లాన్ ఫామ్ అప్లై చేస్తాను. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ యూజ్ చేసుకుని బిలో ద డయాగ్నల్ ఎలిమెంట్ 0 చేయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అన్నీ కూడా సిమిలర్ అన్నట్టు. సో నేను ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్ యూజ్ చేసి కిందివి 0 చేయాలంటే R2 → R2 - 2R1, నెక్స్ట్ R3 → ఇది -1 + 1 చేస్తే సరిపోతుంది కదా. సో R3 + R1 చేస్తాను. అప్పుడు ఏమొస్తుందంటే నాకు 1
2 మైనస్ 3 ఫస్ట్ రో అనేది యాస్ట్ సెకండ్ రో ఇప్పుడు -2 పెట్టండి 2 - 2 0 4 మైనస్ 4 0 -6 + 6 0 నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఈ రెండు యాడ్ చేయండి ఇప్పుడు యాడ్ చేస్తే 0 -2 + 2 0 3 - 3 0 ఇంటూ ఏంటిది x1 x2 x3 = 0 0 0 ఇప్పుడు ఇది ఎక్లాన్ ఫామ్ లో కన్వర్ట్ అయిందా లేదా కన్వర్ట్ అయింది వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇయర్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి 1 సో ర్యాంక్ ఆఫ్ ఏ 1 బట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని 3 సో LI వెక్టర్స్ ఎన్ని వస్తాయంటే n - r వాట్ ఈస్ n - r ఇక్కడ 3 - 1 3 - 1 అంటే 2 వెక్టర్స్ అనేవి మనం తీసుకుంటాం 2 ఇండిపెండెంట్ వాల్యూస్ తీసుకుంటాం అంటే x1 x2 కానీ x1 x3 కానీ x2 x3 కానీ 2 అనేవి ఇండిపెండెంట్గా మనమే కన్సిడర్ చేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ సబ్స్టిట్యూషన్ వెళ్ళండి బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ కింది రోస్ని దీంతో మల్టిప్లై చేసుకుంటూ రాయడమే 0 × x1 + 0 × x2 + 0 × x3 0 ఇది కూడా 0 × x1 + 0 × x2 + 0 × x3 0 సో రిమైనింగ్ ఏంది x1 + 2x2 - 3x3 = 0 ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటే ఈక్వేషన్ ఉంది కానీ 3 అన్నోన్స్ ఉన్నాయి సో మనం ఏంటంటే ఇప్పుడు రెండింటిని మనం ఇండిపెండెంట్గా తీసుకోవాలి ఈ ఇండిపెండెంట్గా తీసుకునేటప్పుడు x2 = నేను ఆల్ఫా x3 = నేను బీటా అనుకుంటున్నాను అప్పుడు నాకు x1 ఏమవుతుంది అంటే చూడండి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి x1 రావాలంటే 2 ఆల్ఫా - 3 బీటా = 0 సో ఇన్ దిస్ కేస్ x1 ఏమవుతుంది మనకి అంటే 3 బీటా - 2 ఆల్ఫా సో ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాయండి ఇప్పుడు క్యాపిటల్ X3 = x1 x2 x3 x1 అంటే ఏంటిది ఇది 3 బీటా - 2 ఆల్ఫా x2 అంటే ఎంత ఆల్ఫా x3 అంటే ఎంత బీటా సో ఇప్పుడు మనం ఏం రాయాలంటే ఈ స్కేలార్స్ ఉన్నాయి వాటి యొక్క ప్రొడక్ట్గా రాయండి ఆల్ఫా టైమ్స్ ఆఫ్ సంథింగ్ ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ సంథింగ్ అన్నట్టు ఓకేనా సో చెప్పండి ఇప్పుడు మనకి ఆల్ఫా కోషెంట్ ఏంది ఇందులో -2 బీటా కోషెంట్ ఇంకా మళ్ళీ ఆల్ఫా కోషెంట్ ఏంది ఇందులో 1 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 నెక్స్ట్ బీటా కోషెంట్ ఏంది ఇక్కడ 3 ఇక్కడ ఏంటిది 0 లేదు కాబట్టి 0 ఇక్కడ ఏంటి 1 సో ఇప్పుడు మనకి x2 x3 రెండు వచ్చేసినాయి ఏంటా x2 x3 అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్ x2 ఏంటి అంటే -2 1 0 మరి x3 ఏంటిది x3 అంటే ఇంకో వెక్టర్ అది 3 0 1 సో చూడండి ఇప్పుడు మనకి x1 తెలుసు ఇంకో ఇది x1 వాల్యూ అవునా కదా x1 తెలుసు x2 తెలుసు x3 తెలుసు ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం సరిపోయిందా లేదా ఇప్పుడు ఏం చేయాలి మనము మోడల్ మ్యాట్రిక్స్ చేయాలన్నట్టు సో కమింగ్ టు ద మోడల్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ λ1 λ2 వాటి యొక్క కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ రాశాను నాకు ఇప్పుడు ఏం కావాలంటే థర్డ్ స్టెప్లో మోడల్ మ్యాట్రిక్స్ కావాలి ఫ్రెండ్స్ మరి మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది యాక్చువల్గా మనం ఏంటంటే మోడల్ మ్యాట్రిక్స్ని పీతో డినోట్ చేస్తాము P is defined as x1 x2 x3 అసలు మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మనకు వచ్చినటువంటి ఐగన్ వెక్టర్స్ని ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాయగలిగితే చాలు సో వెక్టర్ ఫస్ట్ వెక్టర్ ఏంది 1 2 -1 సెకండ్ వెక్టర్ ఏంది -2 1 0 థర్డ్ వెక్టర్ ఏంది 3 0 1 ఇదే మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఇంకా వేరే ఏం లేదు నెక్స్ట్ మరి ఫోర్త్ స్టెప్లో నీకేం కావాలంటే డయాగోనలైజేషన్ అడిగాడు మరి డయాగోనలైజేషన్ ఏంటంటే P ఇన్వర్స్ AP కనుక్కోవాలి ఈ P ఇన్వర్స్ AP అనేది ఏమొస్తుందంటే క్యాపిటల్ D అనేది రావాలి ఇక్కడ D అంటే కూడా ఏదో కాదు ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం చూసారా మనము ఆ ఐగన్ వాల్యూస్ని మనము డయాగనల్ రూపంలో రాయగలిగితే చాలు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఏంటిది అంటే అది λ1 0 0 0 λ2 0 0 0 λ3 ఇదే అంతే సరే ఎనీహౌ మీకు ఇప్పుడు ఫస్ట్ P ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా ఏ విధంగా చెక్ చేయాలి ఇంకోటి మోడల్ మ్యాట్రిక్స్ వచ్చినంత మాత్రాన డయాగోనలైజేషన్ కావాలనే రూల్ ఏం లేదు ఇందాకనే చెప్పాను నేను మీకు ఎప్పుడు అవుతుంది అది అంటే P అనేది సింగులర్ మ్యాట్రిక్స్ కాకపోతేనే డయాగోనలైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డెడ్ P కనుక్కుందాము మనకు డెడ్ P ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ మోడ్లోకి వెళ్ళాలి మ్యాట్రిక్స్ మోడ్లోకి వెళ్ళి మ్యాట్రిక్స్ ఎంటర్ చేద్దాము 6 మ్యాట్ Pని Bగా అనుకుందాం మనం మ్యాట్ B 3/3 ఆర్డర్ వాల్యూస్ ఎంటర్ చేయండి 1 -2 3 2 1 0 0 1 ఫ్రెండ్స్ ఎనీహౌ ఒకసారి చూడండి ఎంటర్ చేశాక మళ్ళీ రోజు చెక్ చేసుకోండి 1 -2 3 1 -2 3 2 1 0 2 1 0 -1 0 1 సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు డెడ్ P చేయండి షిఫ్ట్ 4 డిటర్మినెంట్ అనేది 7th కాలం
అగైన్ షిఫ్ట్ 4 ఆప్షన్ 4 క్లోజ్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ చెక్ చేయండి ఎంత వచ్చింది మనకి ఇక్కడ అంటే 8 వచ్చింది. సో 8 రాయండి ఇప్పుడు. సో ఇది డెట్ పి 8 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ 0 అంటే డెట్ పి అనేది నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి పి అనేది సింగులర్ కాబట్టి పి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు పి ఇన్వర్స్ కనుక్కోవాలి. పి ఇన్వర్స్ అంటే ఏంటిది మనకి అడ్జాయింట్ పి బై డెట్ పి. ఆమె కరెక్ట్ అన్నా మనకి ఇక్కడ డెట్ పి ఎంత 8 కదా. సో 1/8 టైమ్స్ ఆఫ్ అడ్జాయింట్ పి కనుక్కోవాలి. మనకి అడ్జాయింట్ పి డైరెక్ట్గా ఉండదు. సో ఏం చేయాలంటే జస్ట్ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిటర్మినెంట్ ఇంటూ మ్యాట్రిక్స్ బి ఇన్వర్స్ రాసే అయిపోతుంది. షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ బి అంటే 4 ఇన్వర్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే అడ్జాయింట్ అనేది మనకు ఆప్షన్లో లేదు కాబట్టి ఈ పి ఇన్వర్స్ ఇంటూ డెట్ పి కనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే అడ్జాయింట్ పి వస్తుంది. ఈ అడ్జాయింట్ పి రాసేయండి. ఏంటిది అది 1 2 -3 -2 4 6 1 2 5 రాసేద్దాం. ఇది పి ఇన్వర్స్ అన్నట్టు. ఓకే నాకేం కావాలంటే ఇప్పుడు డయాగోనల్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ పి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డయాగోనలైజ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ పి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ పి మ్యాట్రిక్స్ రాసి ఆ మూడింటిని మల్టిప్లై చేయండి. డైరెక్ట్గా డయాగోనల్ వస్తుంది. ఇది కూడా ఏమొస్తుందో డైరెక్ట్ చెప్తా చూడండి. ఇది 5 ఇది -3 -3 అంతే. ఓకే ఎనీహౌ అది కూడా చెక్ చేద్దాం మనం. ఓకే సో పి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ రాయండి. పి ఇన్వర్స్ అంటే ఇప్పుడే చేసాం కదా అది ఎంత 1/8 టైమ్స్ ఆఫ్ 1 2 -3 -2 4 6 1 2 5. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్లాగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయకండి. ఇది పి ఇన్వర్స్ ఇంటూ ఏ తర్వాత పితో చేయకండి. క్యాలిక్యులేటర్ వాడండి డైరెక్ట్ ఫటాఫట్ కొట్టి పడేసేయండి అంతే. ఓకే -2 2 -3 2 1 -6 -1 -2 0. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే పి రాయండి. వాట్ ఈస్ ద పి ఆల్రెడీ చేసిన కదా పి అనేది ఇక్కడ ఉంది చూడండి. ఏంటిది అది 1 -2 3 2 1 0 -1 0 1. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు ఇది రావాలి. ఏంటిది అదంటే 5 0 0 0 -3 0 0 0 -3 రావాలి. క్యాలిక్యులేటర్లో ఈ మూడు మల్టిప్లై చేస్తే ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మీరు దీన్ని ఏమన్నారంటే బి అన్నారు అవునా కదా. పిని బి అన్నారు. సో మ్యాట్రిక్స్ బి ఇన్వర్స్ ఇంటూ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ మ్యాట్ బి అన్నట్టు మీరు చేయాల్సింది. ఓకేనా సో ఎనీహౌ ఇది మ్యాట్రిక్స్ పి ఇన్వర్స్ ఆల్రెడీ ఉంది. ఉన్నా కానీ పనికిరాదు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం మ్యాట్ ఏ ఇందాక ఫీడ్ చేసాం కానీ ఏం చేసామంటే మనం ఐగన్ వాల్యూస్ కనుక్కునేటప్పుడు ఈక్వేషన్లోకి వెళ్ళిపోయాం కాబట్టి మ్యాట్ ఏ ఎరేజ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మ్యాట్ ఏని మనం డిఫైన్ చేయాలి. సో షిఫ్ట్ 4 మ్యాట్ ఏ అంటే డిఫైన్ చేసేటప్పుడు డైమెన్షన్కి వెళ్ళండి. మ్యాట్ ఏ అనండి 3/3 ఆర్డర్. ఏ ఎంత -2 is equal to 2 is equal to -3 is equal to 2 is equal to 1 is equal to -6 is equal to -1 is equal to -2 is equal to 0 is equal to. సో ఇప్పుడు నాకు మళ్ళీ చెక్ చేయండి. -2 2 -3 2 1 -6 -1 -2 0. సార్ ఏం సార్ చిన్నపిల్లలాగా చెక్ చేస్తున్నారని అనుకోకండి, ఎందుకంటే ఏ మాత్రం పోయినా మొత్తం పోతుంది అవునా కదా. సో ఇప్పుడు నేను ఈ పని చేయాలి. ఏం చేయాలి బి ఇన్వర్స్ ఏబి రాయాలి అవునా. సో షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ బి ఇన్వర్స్ అంటే 4 ఇన్వర్స్. సార్ ఇక్కడ 3/3 మరి మల్టిప్లికేషన్ 3 వస్తుందా అంటే వస్తుందమ్మా క్యాలిక్యులేటర్లో. అదే కదా మనకున్న అడ్వాంటేజ్. షిఫ్ట్ 4 మళ్ళీ ఏంటిది ఇక్కడ ఏ ఏ అంటే ఎంత ఏనే మ్యాట్రిక్స్ ఏ ఇంటూ షిఫ్ట్ 4 మ్యాట్ బి అంటే ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు చూడండి అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది హ్యాపీగా మీకు ఇది వస్తుంది. వచ్చిద్దా రాలేదా చూసుకోండి. 5 0 0 0 -3 0 0 0 -3 రైట్. మనకు కావాల్సింది వచ్చిందా లేదా చూసిరా. క్యాలిక్యులేటర్ ఉండటం వల్ల ఎంత ఉపయోగం. సార్ మరి నేను ఈ రెండు మల్టిప్లై చేస్తాను కదా ఎగ్జామ్లో ఇలా రాస్తే వేస్తారా మార్కులను అన్నా అనుకో, ఖచ్చితంగా వేయాల్సిందే. ఇదేం ఇంటర్మీడియట్ లెవెల్ కాదు, నువ్వు మ్యాట్రిక్స్ బేసిక్ కాదు, 2 మార్క్స్ క్వశ్చన్ కాదు, 15 మార్క్స్ క్వశ్చన్, టైం సరిపోదు. ఓకేనా ఎనీహౌ మరి ఇందాక ఒకటి చెప్పాను నేను మీకు. ఏం చెప్పానంటే మరి a⁴ b⁴ ఎలా కనుక్కోవాలి అన్నట్టు చెప్పాను నేను మీకు. a⁴ కనుక్కోవాలి లేదా ఏదైనా పర్లేదు. అది కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మనకు ఫస్ట్ మన దగ్గర ఉంది ఏంటంటే డయాగోనలైజేషన్ అయిపోయింది కదా. సో దాని నుంచి పి ఇన్వర్స్ ఏపీ డి వచ్చింది. ఇప్పుడు నీకు ఏని ఇలా రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పి ఇంటూ డి ఇంటూ పి ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు a⁴n ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా అవుతున్నాను అంటే సింపుల్గా a⁴100 కావాలంటే d⁴100 చేయండి. ఇప్పుడు నాకు a⁴6 కావాలి కదా, a⁴6 అంటే d⁴6 కావాలి. d ఏంటిది ఇదే కదా. సో 5⁶ -3 హోల్ పవర్ 6 ఈ రెస్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఏంది మళ్ళీ డయాగనల్సే 0 0 0 0 అయిపోతాయి అంతే. ఓకేనా సో క్యాలిక్యులేటర్ యూజ్ చేసి కూడా ఇది చేయొచ్చు కావాలంటే మనకి. ఓకేనా ఇప్పుడు ఇది వచ్చింది కదా మ్యాథ్ ఆన్సర్. ఓకేనా అంటే ఈ వాల్యూస్ ఇంటూ అగైన్ నువ్వేంది దీన్ని మళ్ళీ 5 టైమ్స్ చేయాలన్నట్టు. క్యాలిక్యులేటర్లో ఇలా రాదు, మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకేనా రైట్.
సో నేను మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా A⁴ చెక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ కరెక్ట్ ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఓకేనా? హోప్ ఈ వీడియో మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా వేరే ఏదైనా వీడియోలు కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? క్యాల్కులేటర్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే క్యాల్కులేటర్ యూజ్ చేసి ఐగెన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా కనుక్కోవాలి, డయాగోనలైజేషన్ ప్రూఫ్ వచ్చింది మనకి. దాంతోపాటు ఏంటంటే ఇందులో ఏం చేసామంటే మనకి ఫస్ట్ ఐగెన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఏది మన డయాగోనలైజేషన్లో ఒక కాన్సెప్ట్ ఐగెన్ వాల్యూస్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఐగెన్ వాల్యూస్ అయిపోయినాక ఐగెన్ వెక్టర్స్ కనుక్కున్నాం. తర్వాత మోడల్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం. ఈ మోడల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే ఇది సింగులరా నాన్ సింగులర్ చెక్ చేసాం. సింగులర్ అయితే డయాగోనలైజేషన్ కాదని, నాన్ సింగులర్ అయితే డయాగోనలైజేషన్ అవుతుందని, తర్వాత P ఇన్వర్స్ AP = D అని చేసాం. కావాలంటే పవర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A⁴ A⁴ 10 కూడా కనుక్కోవచ్చు అనేది నేర్చుకున్నాం ఈ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.